ఈ రీజన్ వల్ల కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారితో కలిసి సినిమా చెయ్యను అన్నారు. మ్యాటర్ ఏంటంటే ఓల్డెన్ టైమ్స్‌లో మల్టీ స్టారర్ మూవీస్ అంటే ఇప్పుడు కంటే అప్పట్లోనే క్రేజ్ ఎక్కువుండేది. అండ్ దీన్ని క్యాష్ చేసుకోవాలని ఒక ప్రొడ్యూసర్ కమల్ హాసన్ గారి దగ్గరికి వెళ్లి, "సార్ ఒక సూపర్ మల్టీ స్టారర్ కథ ఉంది. చేస్తారా?" అని అడిగితే, "ఓకే అండి" అన్నారు కమల్ గారు. అండ్ రెమ్యునరేషన్ గురించి అడిగితే, "1,75,000 ఇస్తాను సార్. సూపర్ కథ" అని చెప్పారు. సరే అని మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు కమల్ గారు. అండ్ ఇక్కడ షూటింగ్‌లో రజనీకాంత్ గారిని, "నీ రెమ్యునరేషన్ ఎంత?" అని అడిగితే 1,00,000 అని చెప్పారు. ఇక్కడ ప్రొడ్యూసర్ ఎంత తెలివైనవాడంటే ఒక హీరోకి ఒక మూవీకి 3,00,000 రెమ్యునరేషన్ ఇవ్వాలి. కాకపోతే ఈ మూవీ కథ సూపర్ అని చెప్పి ఇద్దరు హీరోస్‌కి కలిపి 3,00,000 రెమ్యునరేషన్ ఇచ్చి మూవీలో ప్రాఫిట్స్‌ని గట్టిగా పొందారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వన్ ఫైన్ డే మూవీ రిలీజ్ తర్వాత కమల్ హాసన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక పైనుంచి నేను గాని, రజనీకాంత్ గాని ఎలాంటి మల్టీ స్టారర్ మూవీస్ చెయ్యము అని క్లియర్‌గా ప్రకటించారు. ఇలా ప్రెస్ మీట్ జరిగిన కొద్ది రోజులకే ఒక ప్రొడ్యూసర్ వచ్చి కమల్ హాసన్ గారికి 3,00,000 రెమ్యునరేషన్ ఇచ్చి ఒక మూవీకి సైన్ చేయించారు. అండ్ అలాగే రజనీకాంత్ గారికి కూడా ఒక 3,00,000 రెమ్యునరేషన్‌తో ఒక ప్రొడ్యూసర్ వచ్చి మూవీ సైన్ చేయించారు. ఇక్కడి నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటంటే ఎవరి తెలివి వాళ్ళది. ఇంతకీ మీరు మన రిలేటెడ్ వీడియోస్‌ని చూస్తున్నారా? చూడట్లేదా? ఒక్కసారి కిందనున్న లింక్స్ పై క్లిక్ చేసి ఒక లుక్ ఏసేయండి.